చూడండి అబ్బా, అన్నం కలుపుతూ ఉంటే నోరు ఊరుతుంది. ఎప్పుడెప్పుడు పెడతదా అని చూస్తున్నా నేనైతే. సీసాలు పక్కన పెట్టేసేయండి. ఆవకాయ మాగాయ వేరువేరుగా 2 గిన్నెల్లో కలిపేస్తుందండి. అబ్బా, ఒకదానికొకటి పోటీ పడినట్టుగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఎవరికి మరి? ఫస్ట్ నాకే. హాయ్ ఎవ్రీవన్. మనం మామూలుగా మన వీడియోలో ఎప్పుడు కామెడీ మాత్రమే చూస్తూ ఉంటాం. సో ఓన్లీ కామెడీ కాకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేయాలని డిసైడ్ అయ్యాము. ఇంతకుముందు చూసినట్టయితే మనం వార్ రిలేటెడ్ వీడియో రిలీజ్ చేసాము. తర్వాత ఇప్పుడు సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి కదా, సో దాని రిలేటెడ్ వీడియోస్ కూడా మనం రిలీజ్ చేసాము. అలాగే ఇప్పుడు సీజన్ వచ్చేసి మనకు పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఆంధ్ర స్టైల్లో పచ్చడి ఎలా ఉంటది, తెలంగాణ స్టైల్లో పచ్చడి ఎలా ఉంటది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈవిడ లక్ష్మి గారు, మా పక్కన ఆంటీ గాని నేను అత్తయ్య అనే పిలుస్తాం. మా అత్తయ్య ఎక్కడో ఉంటారు, ఈ ఆంటీ నా పక్కనే ఉంటారు. సో అత్తయ్య చాలా బాగా పెడతారు పచ్చళ్ళు. వాళ్ళ ఆంధ్ర స్టైల్ పచ్చళ్ళు అయితే మాకు చాలా ఇష్టము. వాళ్ళు ఏ పచ్చడి పెట్టినా మాకు తీసుకొచ్చి ఇస్తారనమాట. సో అందుకే అత్తయ్య గారితో నేను పచ్చడి పెట్టిద్దాం అనుకుంటున్నా. ఈ ఆంటీ వచ్చేసి సీత గారు, మా ముందు సుమ వాళ్ళ మదర్. సో ఈ ఆంటీ తెలంగాణ స్టైల్లో పచ్చళ్ళు చాలా బాగా పెడతారు. సో ఇప్పుడు ఆంటీ స్టైల్లో మీకు ఆ పచ్చడి ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరందరూ నార్మల్ గా మనం చిన్నప్పటి నుండి పచ్చళ్ళు చూస్తూనే ఉంటాం, కానీ ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క రకంగా ఉంటది. ఒక్కొక్కరి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటది ఒక్కొక్కరి ఇంట్లో. సో ఇప్పుడు మన ఛానల్లో ఈ ఇద్దరు ఆంటీలు, ఒకటి తెలంగాణ ఒకరు ఆంధ్ర స్టైల్లో ఎలా వాళ్ళ రెసిపీస్ చెప్తారు, ఎలా వాళ్ళ కంటెంట్ కానీ లేకపోతే క్వాంటిటీ గానీ ఎలా ఉంటది అనేది ప్రతి ఒక్కటి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ కాయలు వచ్చేసి చాలా పుల్లగా ఉంటాయి. ఇవి పచ్చడి కాయలు అనమాట. ఇవి ఆవకాయకు చాలా బాగుంటుంది టేస్ట్, అందుకే ఇవి మనం తెలంగాణ స్టైల్లో ఆవకాయ పెట్టడం నేను చూపిస్తాము. ఇప్పుడు ఇవి వచ్చేసి రసాలు, ఇవి చెరుకు రసాలు అంటారు. సో ఈ చెరుకు రసాలు మనం మాగాయ ఎలా పెడతామో ఈ చెరుకు రసాలతోటి మనం పెట్టి చూపించుదాం. తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి ఏంటంటే యాజ్ యూజువల్ లైక్ వీటికైనా ఆంధ్ర స్టైల్ అయినా తెలంగాణ స్టైల్ అయినా ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉంటది. ఒకటి వచ్చేసి మనకు ఆవాలు, 2 జీలకర్ర, మెంతులు, తర్వాత వెల్లుల్లి, తర్వాత కారం. ఈ కారం ఏంటంటే ఉప్పు కలపని కారం. మనం ఎప్పుడైనా మ్యాంగో పికిల్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఉప్పు కలపని కారం మాత్రమే తీసుకోవాలి. ఇది వచ్చేసి మన సాల్ట్, ఎంత అవసరమో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. తర్వాత పచ్చడికి మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం పల్లి నూనె మాత్రమే వాడాలి. సో పల్లి నూనె వాడితే బాగుంటది కదా అత్తయ్య? అవును, బాగుంటుంది పచ్చడి పల్లి నూనెకు చాలా బాగుంటుంది, పల్లి నూనెతో చాలా బాగుంటది. సో పల్లి నూనె వాడాలి పచ్చడికి. ఫస్ట్ మనం మాగాయ ఎలా పట్టాలో నేర్చుకుందాం. సో మాగాయ పట్టడానికి మనం ఈ చెరుకు రసాలను వాడదాం. వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ చెప్పండి. కడిగేసి క్లాత్ పెట్టి తుడిసి కట్ చేసి ఒక పీసుల కింద తొక్క చెక్కాలా? ఫస్ట్ తొక్క చెక్కాలి. తర్వాత ఇది లోపల కండ ఉంటుంది కదా, అది కట్ చేసి ఎండలో పెట్టుకోవాలి 2-3 గంటలు. ఓకే, దీనికి ఇంకా పిక్క ఏం వాడం మనం? ఇంకా పిక్క ఏం ఓన్లీ ముక్కలుగా కొట్టేసి ఆ ముక్కలు మాత్రమే తీసుకుంటాం. ఎండిన తర్వాత ఆ ఎండి లోపల 2 గంటల్లో జీలకర్ర, మెంతులు వేపించి ఆవాలు వేపించాం. ఓకే, ఆవాలు వేయింపొద్దు, ఓన్లీ జీలకర్ర మెంతులు మాత్రమే వేయించుకోవాలి. మెంతులు కాసిన ఎక్కువ. జీలకర్ర ఎందుకు తక్కువ వేయమంటున్నారు? కొంచెం కలర్ బ్లాక్ అవుతుంది పచ్చడి. ఓహో, జీలకర్ర ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి తొందరగా బ్లాక్ అవుతుందటండి. అందుకే గుర్తు పెట్టుకోండి, మనం జీలకర్ర కొంచెం తక్కువ వేసుకోవాలి. అయితే ఏది ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది మనం ముక్కలు కట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ గిన్నెతో కొలుద్దాం. అప్పుడు కొలిస్తే మనకు ఎంత కారం వేసుకోవాలి, ఎంత ఉప్పు వేయాలి, ఇవి ఎంత క్వాంటిటీ వేయాలి అనేది మనకు కరెక్ట్ గా తెలుస్తుంది. ఇది కొంచెం ఒలిసి కూడా మిక్సీ కచ్చబిచ్చి పెట్టి అన్ని కలిపి మిక్సీ. ఇవేమి వేంపడం అవసరం లేదా అంటే? ఎక్కలేదు, పచ్చి వేయాలి. వేసి ఆయిల్ సాల్ట్ కలిపేటప్పుడు ఇంత జీలకర్ర, మళ్ళీ పొడిది ఇంత పొడి వేయాలి. తర్వాత ఇది వేయాలి, కొంచెం వేసి మెంతులు ఇయ్యక్కర్లేదు, జీలకర్ర వేసుకుని ఎల్లుల్లిపాయ కచ్చేపిచ్చి ముద్ద కింద వేసి అన్ని కలిపి అంటే మనం ఏం వేడి చేయడం డైరెక్ట్. ఇక్కడ ఏంటంటే మనం ఆంధ్ర స్టైల్లో చేసేటప్పుడు ఆయిల్ ని వేడి చేయాల్సిన అవసరం లేదు. మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాం కదా, మిక్సీ పట్టుకొని ముక్కల్లో కలిపేసి ఆయిల్ వేసేసి డైరెక్ట్ కలిపేయడమే అన్నమాట. సో మనం ఆయిల్ హీట్ చేయము. మనకు తెలుసు కదా ఇప్పుడు నవడేస్ ఏంటంటే అన్ని లైక్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఆయిల్ అనేది దానికి మెయిన్ రీజన్. అయితే మీరు మామూలుగా యూట్యూబ్ వీడియోలు వేరే అయినా చూడండి, అది పెద్దవాళ్ళ ద్వారా అయినా తెలుసుకోండి.
ఆయిల్ ని వేడి చేయడం వల్ల దాంట్లో కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది పెరుగుతుందంట. ఆయిల్ పచ్చిగా మన అన్నంలో కానీ కర్రీలో కానీ వేసుకొని తిన్నా అంత ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఇది వేడి చేస్తే దాంట్లో కొలెస్ట్రాల్ కంటెంట్ పెరుగుద్ది. రెండోసారి వేడి చేసామనుకో ఇంకా పెరుగుద్ది, మూడోసారి వేడి చేస్తే ఇంకా పెరుగుద్ది. అందుకే మనం బయట వాళ్ళనైతే ఎలాగో ఆపలేకపోతున్నాం కాబట్టి బయట ఫుడ్ తినడం తగ్గించండి అనడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఆయిల్ బాయిల్ చేయడం వల్ల దాంట్లో కొలెస్ట్రాల్ కంటెంట్ పెరుగుద్ది అని బయట ఫుడ్ తినొద్దు అంటారు. ఇంట్లో కూడా మనం ఆయిల్ ని పాపడాలు కానీ లేదంటే మనం పూరి వడ ఏమైనా చేసుకున్నాం అనుకోండి, సెకండ్ టైం డైరెక్ట్ కర్రీలోకి వాడాలి. ఇంకా కొంచెం బాగా రిచ్ వాళ్ళు అయితే వాడిన తర్వాత ఆయిల్ పడేస్తున్నారంట, అసలు సెకండ్ టైం కూడా వాడరంట. కానీ ఇక మనం లాంటి వాళ్ళం ఓకే రెండోసారి వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. కాకపోతే వేయించిన దాంట్లోనే మళ్ళీ అప్పడాలు వేయించడం మళ్ళీ పాపడాలు వేయించడం అలా చేయకండి. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కాబట్టి ఇప్పుడు మనం మాగాయకి ఏంటంటే డైరెక్ట్ పచ్చి నూనెని పోసుకుంటాం. ఇప్పుడు ఇవి కట్ చేయడము అది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇట్లా తొక్కలు తీసేసి మంచి చాక్తో కానీ కట్ చేసుకోవచ్చు, లేదంటే కత్తిపీటతో కూడా కట్ చేసుకోవచ్చు. 2-3 గంటలు ఎండలో పెట్టాలి. సన్న పిల్లలు ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసినా వాళ్ళు సరిగ్గా తినట్లేదు, పికిల్ వేస్ట్ అయిపోతుంది. మనం ఇలా అనుకో వాళ్ళకు నచ్చిన అన్ని ముక్కలు వేసుకొని తినేస్తా పెట్టుకోవాలి. ఇదో ఈ టైపు ఇలా అయినా బాగా కలర్ వచ్చేస్తుంది. ఈ కాయ కలర్ బాగుండదు. ఈ కాయ చూడండి కొంచెం ఎల్లోగా అయింది. ఇలాంటి కాయ మనం వాడకూడదు, పచ్చడి తొందరగా పాడైపోయింది. ఇలా వైట్ గా ఉండాలి కాయ ఎప్పుడైనా. సో ఇలాంటి కాయ మాత్రమే వాడాలి. కాబట్టి మనం ఇది నేను పక్కన పెట్టేస్తున్నా. ఇవి ఇప్పుడు ఇది 4 కప్పులు వచ్చిందండి. ఇప్పుడు ఎందుకు కొలుస్తున్నామంటే మనం అన్ని వేపుకోవాలి కదా, జీలకర్ర ఆవాలు మెంతులు అన్ని వేపుకోవడానికి కొలత కోసం అని కొలిసి పెట్టుకుంటున్నాం. కానీ ఇవి ఒక 2 అవర్స్ మనం ఎండలో పెట్టాలి, ఆ తర్వాత మళ్ళీ కొలుసుకోవాలి. అప్పుడు దాన్ని బట్టి ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది వేసుకుందాం. దానికోసం అని కొలిసి పెట్టుకున్నాం అనమాట. మెంతులు అనేది మనం దూరగా వేయించుకోవాలండి. అంటే ఇట్లా స్మెల్ స్టార్ట్ అవుతుంది, మనకు వేగుతున్నాయి అంటే స్మెల్ స్టార్ట్ అవుద్ది. అలా అని పచ్చిగా తీసుకున్నాం అనుకోండి పచ్చడి తొందర పాడైపోద్ది, అంత టేస్టీగా కూడా ఉండదు. అందుకే ఇట్లా మన కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతా ఉంటది. కలర్ చేంజ్ అవ్వాలి, స్మెల్ కూడా వస్తూ ఉండాలి, అప్పుడు మనం ఆపుకోవాలి. ఇంకోటి మీరు గమనించినో లేదో నా వీడియోస్ లో ఎప్పుడు నేను స్టీల్ మాత్రమే వాడతానండి. స్టీలే వాడాలంటున్నారు. అంటే ఇంకా మనం ఇప్పుడు ఏదంటే అదే ఫాలో అవడం అలవాటు అయిపోయింది అనుకోండి. జీలకర్ర అండి, జీలకర్ర చెప్పారు కదా ఆంటీ, ఎక్కువ జీలకర్ర వేసుకుంటే అది తొందరగా నల్లగా అయిపోద్దని పాడవుతుందని, అందుకే కొంచెం తక్కువ వేయించుకుంటున్నాం. జీలకర్రకి ఎక్కువ టైం ఏం తీసుకోదు, చాలా తక్కువ టైం తీసుకుంటది. చూడండి వేగిపోతున్నాయి. చెప్పాను కదా మెంతులంత టైం తీసుకోదు, ఇది తొందరగా అయిపోతుంది. మనకు స్మెల్ కూడా వస్తుంది దీనికి కూడా వేపుతూ ఉంటే. ఆవాలు అయితే ఇంకా ఫాస్ట్ గా వేగిపోతాయండి. జస్ట్ మనం ఇలా వేసి అలా తీసుకుంటే సరిపోయింది. కొంచెం సౌండ్ వస్తాయండి, మనం బోల్పెళ్ళాలి. చూడండి కదులుతూ ఉన్నాయి, ఇలా అవుతున్నప్పుడు ఆపేస్తే సరిపోయింది. ఇది చూసారా, మనం 2 గంటలు పెట్టాము కదా ఎండలో. ఇట్లా పెట్టుకుంటే పచ్చడి మంచిగా నిల్వ ఉంటది. ఇప్పుడు ఆంధ్ర స్టైల్ మాగాయ అని చెప్పాను కదండి. సో ఫస్ట్ మనం ముక్కలు కొలుసుకుందాం. మళ్ళీ 1 కప్పు, 2 కప్పుల ముక్కలకు ఆంటీ 1/2 కప్ వేసుకుందామా? 1/2 కప్ ఏమంటున్నారు ఆంటీ? తర్వాత ఆవపొడి ఎంత వేసుకోవాలి ఆంటీ? సాల్ట్ ఎంత అంటే అది కూడా 1/2 కప్పు. ఓకే, సాల్ట్ 2 స్పూన్లు ఆవపొడి, మెంతు పొడి 3 స్పూన్లు, అది జీలకర్ర పౌడర్ అది 1 స్పూన్. అదే ఎక్కువ వేస్తే నలుపు వస్తుందని చెప్పారు కదా, అందుకే 1 స్పూన్ వేసుకుంటున్నాం. కచ్చపిచ్చ చేసుకున్న వెల్లుల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలండి.
ఒక కప్ 2 కప్పులకు 1 కప్ ఆయిల్, 1 కప్ ఆయిల్. సో ఇప్పుడు ఇది మన ఆంధ్ర స్టైల్ మాగాయ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్లో ఆవకాయ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ఇప్పుడే సుధగారు కూడా వచ్చారు. సుధగారు కూడా పచ్చళ్ళు చాలా బాగా పెడతారు. సో అందుకే ఆవిడని కూడా పిలిచాను. తన మెలకువలు చెప్పేస్తారు మనకు, అప్పుడు పచ్చడి ఇంకా టేస్టీగా తయారవుతుంది. అందుకే ఆవిడని కూడా పిలిచాను. ఆంటీ ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇది శుభ్రంగా నీళ్ళలో వేసి ఒక అరగంట ఉంచి అవి మళ్ళీ బయటకు తీసి గుడ్డ పెట్టి క్లాత్ పెట్టి ఇవి వాటర్ వేసి కొంచెం సేపు నానబెట్టాలా? నానబెట్టి అవి బయటకి తీసి క్లాత్ పెట్టి తుడిసి శుభ్రంగా తొక్కతోనే కోసుకోవాలి. తొక్కతోటే కోసుకోవాలి. పిక్క కూడా ఉండాలా? పెంకు. ఓకే, పెంకు ఉండాలి. ఉండే ఈ మొక్కలు కోసుకుని మనం ఒక పక్క సైడ్ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకుని మనం ఇవన్నీ ప్రాసెస్ అన్ని తయారు చేసి పెట్టుకుని వేయించుకోవాలి. మనం ముక్కలు ఉంటాయి కదా, ముక్కలు కొలతలు తీసుకుని దాన్ని బట్టి ఇవన్నీ కొలతలు వేపించి కొలతలు తీసి పొడిలు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మనం ముందు వేయింపుకుందాం. వేయింపుకున్న తర్వాత ఇద్దాం. అయితే ఇప్పుడు నేను ఈ తెలంగాణ స్టైల్లో మనం ఏంటి ఆయిల్ వేడి చేస్తాం కదా, ఆయిల్ వేడి చేస్తున్నాం కాబట్టి ఇంత ముందే చెప్పాను వేడి చేసిన ఆయిల్ అంత మంచిది కాదు ఆరోగ్యానికి అని. కానీ ఎప్పుడు ఎక్కువ రోజులు వాడొద్దు. అంటే ఇంకా మనం రుచికి తగ్గట్టుగా కొన్ని రోజులన్నా తినాలి కదా. సో అందుకు ఎక్కువ వాడొద్దు. అది కూడా ఏ పచ్చడైనా, మ్యాంగో పికిల్ అని కాదు, ఏ పచ్చడైనా ఒక నెల రోజుల కన్నా ఎక్కువ వాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ మామిడికాయ పచ్చడి కాదు, ఒకప్పుడు ఓన్లీ మ్యాంగో కానీ లెమన్ టైంలో లెమన్ది పెట్టుకోవాలి, చింతకాయ పచ్చడప్పుడు చింతకాయ, తర్వాత విసిరికాయ ఉంటాయి, అలా సీజన్ ఉంటాయి కదా. ఇవన్నీ కాదు, క్యారెట్ అవి కూడా పెట్టుకుంటున్నారు కదా. ఒకసారి మీరు మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అని కూడా తీసుకొచ్చారు. అసలు సేమ్ ఇదే ప్రాసెస్. మనం వెజిటేబుల్స్ ఒక 1 వీకే వాడాలి. అప్పుడు ఏంటంటే వీటిలో ఏంటి మనం పచ్చడి పెట్టడం వల్ల 1 మంత్ వరకు వీటిలో ప్రోబయాటిక్స్ ఉంటాయి. అది హెల్త్ కు మంచిది. కానీ 1 మంత్ కన్నా ఎక్కువ వాడినాం అనుకోండి, ఈ సాల్ట్ అంతా పట్టేసి అది బీపీకి వీటికి కారణం అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఎక్కువ పచ్చళ్ళు 1 మంత్ కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు. ఒకప్పుడు ఏంటి పెట్టుకొని సంవత్సరాలు తిన్నారు కదా, ఇప్పుడు మీరు కొత్త విషయాలు చెప్తున్నారు ఏంటి అనొచ్చు. కానీ ఒకప్పటి బాడీ తత్వాలు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు ఫుల్ శ్రమించేటోళ్ళు, 10% తింటే 100% వాళ్ళు వర్క్ చేసేటోళ్ళు. మనం ఏంటిది అన్నిటికీ పని వాళ్ళు, ఇల్లు ఊడడానికి రోబో, వాషింగ్ మిషన్, తర్వాత గిన్నెలకు డిష్ వాషరు, లేదంటే పనోళ్ళు వచ్చి వేసి వెళ్ళడం. ఇట్లాంటి మనం ఎక్కువ పని చేయలేకపోతున్నాం, పని చేయట్లేదు అసలు. మనకేంటంటే ఆ సంపాదన మీద ధ్యాస ఎక్కువ అయిపోయి ఆ పనులే ఎక్కువ అయిపోతుంది. ఇంక ఈ పని ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఇగో ఈవిడ బొట్టిక్, తనకు తినడానికి కూడా తీరుకుండదు పని అమ్మాయి వచ్చి వంట వేసిపోతే. నా పరిస్థితి కూడా అంతే. సో మనం ఏంటిది హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఇలా స్టోర్ చేసిన ఫుడ్ తీసుకుంటే హెల్త్ కు అంత కరెక్ట్ కాదు. కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. మేమని కాదు, ఎవరైనా కూడా హెల్తీ ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ హెల్త్ పాడైపోతే మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. దానికి మళ్ళీ డబ్బే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే హెల్త్ ని బాగా జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్లో మ్యాంగో పికిల్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ఎదురింట్లో పక్కింట్లో ఇలాంటి మంచి ఆంటీలు ఉంటే మనం ఇట్లా పచ్చళ్ళకి, రోటి పచ్చళ్ళకి, ఏదన్నా రెసిపీస్ కి నాలాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడతారు. చాలా మంచి. ఏదైనా వాడకంలో మీ తర్వాతే, మీలా వాడేవాళ్ళు ఎవరు ఉన్నారండి? అంతే అంటారా? నా మంచితనం అండి. నోరు మంచిదైతే ఊరంతా మంచిది అవుతుందంట, నోరు మంచిదైతే ఊరంతా మంచిది అవుతుందంట. అందుకు నాకు అపార్ట్మెంట్ అంతా చుట్టాలే. ఇవి చెప్పండి. దీంట్లో ఉన్న జీడి తీయాలి, అండ్ పొర ఇది ఉంది కదా పొర, ఆ పొర అంతా నీట్ గా క్లియర్ చేసేయాలి. ఓకే, ఈ జీడి ఉంది కదా, దీనిలో ఉన్న జీడిని తీసిన తర్వాత ఇది ఉంది కదా, ఇదంతా క్లీన్ చేసేయాలి. ఇదంతా పొరంతా తీసేయాలా అంటే? ఈ పొరని ఒక స్పూన్ కానీ ఒక చాకుతో కానీ ఇదిగో ఇట్లా తీసేసుకోవాలి. ఓకే, ఇలా. ఓకే, అప్పుడు క్లీన్ అయిపోతుంది. ఆంటీ ఇప్పుడే చెప్తున్నారు దీన్ని మెత్తటి క్లాత్ పెట్టి కూడా తుడుచుకోవాలటండి. అప్పుడైతే ఆ జీడిది ఏమీ తగలకుండా ఉంటది. అండ్ మనం వాటర్ ఇది క్లీన్ చేస్తాం కదా, అది వాటర్ కూడా దానికి ఉండకూడదు. ఓకే, అదంతా క్లీన్ గా తుడుచుకోవాలి. ఆ పైన తీసినాక కూడా లేయర్ మంచిగా తుడుచుకోవాలి అని చెప్తున్నారు ఆంటీ వాళ్ళు.
ఇప్పుడు క్లాత్ తో వీటిని ఆంటీ చెప్పారు కదా శుభ్రంగా తుడుచుకోవాలని, సో తుడుద్దాం. ఈ ముక్కలు కూడా కొలుసుకుందాం మనం, అంటే వాటి కోసమే ఉప్పు కారం ఎంత వేయాలి ఏంటి అని తెలుసుకోవడానికి. 2 గిన్నెలు. ఓకే, 2 గిన్నెలు, 2 కప్పులు వచ్చింది మనం. మనం చెప్పాను కదా ఆవపిండి పట్టుకోవడానికి వెళ్ళడానికి ముందు మంచిగా కొంచెం 1 కప్పు ఆయిల్ వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టడం వల్ల ఏంటంటే ముక్క మెత్తబడకుండా ఉంటది. అందరు అంటూ ఉంటారు మీ కాయలేంటి, మీ పచ్చడేమో మంచిగా ముక్కలు గట్టిగా ఉన్నాయి, మా ముక్కేమో మెత్తబడిపోతుంది అంటారు. ఈ ట్రిక్ వాడండి, వాడి చూసి కమెంట్ లో మళ్ళీ నాకు చెప్పండి. ఏంటంటే ఇలా కలిపి పెట్టడం వల్ల ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటది. ఇది తెలంగాణ స్టైల్ ఆవకాయకి మనం పోపు పెట్టాలి ఆయిల్లో అని చెప్పాను కదండి. సో ఈ ఆయిల్లో నేను కొన్ని జీలకర్ర, ఆవాలు, తర్వాత మనం ఇది వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చా పట్టాం కదా, ఆ వెల్లుల్లి, కొన్ని నార్మల్ వెల్లుల్లి గింజలు కూడా వేసాను చూడండి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, బాగుంటది. వేసేసి ఇట్లా పోపు దోరగా పోపు మనం వేపుకోవాలి. తర్వాత 2 కప్పులు కాబట్టి మనం ఇది 1/2 కప్పు తీసుకోవాలా. 2 కప్పులకు 1/2 కప్పు తీసుకోవాలంటండి కారం. సో ఇది ఉప్పు కలపని కారం వేసేయండి. సో కారం 1/2 కప్పు వేసుకున్నాము. ఆవపిండి ఇది సో ఇప్పుడు 1/2 కప్పు కారం వేసుకున్నాం కదా అంటే ఇది 1/4 కప్పు వేసుకుందామా. 1/4 కప్పు సాల్ట్ 1/4 కప్పు అంటండి. 1/4 కప్పు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1/4 కప్పు ఆవపిండి 1/4 కప్పు ఆవపిండి వేసుకుందామండి. వేసేయండి. 2 స్పూన్లు 2 స్పూన్లు ఇది మెంతిపిండి వేయాలటండి. ఆంటీ చూడారా ఎక్స్పీరియన్స్ కాబట్టి చేత్తో వేసేస్తుంది, మీరు మాత్రం చేత్తో వేయకండి. స్పూన్లు చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూన్తో. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు కదా. సో ఇవి ఒలిసిన గింజలు, ఇవి ఏంటి వెల్లుల్లి, ఒలిసిన వెల్లుల్లి వేసేసుకుందామండి. వెల్లుల్లి తింటా ఉంటే ఎంత టేస్టీగా ఉంటుంది సవిత కదా. ఇది కూడా కొంచెం వేయండి, దాని కొంచెం స్టార్ట్. ఇది కూడా వెల్లుల్లి మనం కచ్చాపిచ్చా పట్టాం కదా, సో దాన్ని కూడా వేసుకుంటున్నాం. అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా చల్లార్చాలండి. ఇది వేడిగా మనం పోసాం అనుకోండి ముక్క నల్లబడిపోద్ది. అందుకే దీన్ని కాసేపు మనం ఫ్యాన్ కింద పెట్టేద్దాము. ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చిన తర్వాత అప్పుడు దీన్ని మనం అందులో కలుపుకుందాం. అయితే ఇప్పుడు నేను ఆయిల్ ఇక్కడ చూస్తే మనం పోపులోకి ఆయిల్ తక్కువ ఉంది. ఇప్పుడు ఆయిల్ క్వాంటిటీ ఎలా అంటే కేజీ ముక్కలు ఉన్నాయి అనుకోండి, ఆవు ముక్క ఈ మన మామిడికాయ ముక్కలు 1/2 కేజీ నూనె పోసుకోవాలి. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 కేజీ కాదు, ఓన్లీ 1/4 కేజీ మాత్రమే ఇట్లా పోపుకు యూజ్ చేసిన. మిగతా ఆయిల్ జస్ట్ వేడి చేసా. సో ఆ వేడి చేసిన ఆయిల్ని డైరెక్ట్ కలిపేస్తున్నాం. దీన్ని మనం లాస్ట్ కలిపేసుకుందాం డైరెక్ట్. ఓకేనా. ఇప్పుడు ఒక జాడీలోకి దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి సబిత. తర్వాత ఒక 3 days కి దీన్ని మనము ఒకసారి కలుపుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం కొంచెం ఇందులో రైస్ కలుపుకొని తిందాం. ఆగండి, తినాలి కదా, తినకపోతే అది ఫుల్ఫిల్ అవ్వదు పచ్చడి. అదే కదా, అంతే. ఇది దేంట్లో ఉన్నాం ఫస్ట్ మనం తీసుకున్నాక. ఓకేనా. జాడీలు ఉంటాయి కదా, జాడీలు కూడా చిన్న చిన్నవి మంచిగా వస్తున్నాయి. అలా అయినా పర్లేదు, లేదంటే ఇలా గాజు దాంట్లోకి తీసుకున్నా పర్వాలేదు. 3 days కి మంచిగా ఊరిన తర్వాత అందరికి టేస్ట్ కోసం పంపిస్తాం. చూడండి, అబ్బా అన్నం కలుపుతూ ఉంటే నోరు ఊరుతుంది. ఎప్పుడెప్పుడు పెడతారా అని చూస్తున్నా నేనైతే. సీసాలు పక్కన పెట్టేసేయండి. ఇది ఉండట్లేదు ఆంటీ. ఆంటీ సూపర్. వెళ్ళి చేతిలో పెట్టించుకోండి.
మరి నేను తినండి మీరు కూడా. మళ్ళీ సరే అండి.